ఇండస్ట్రీలో హీరోలు సక్సెస్ అయినట్లే వాళ్ళ వారసులు కూడా సక్సెస్ అయితే వచ్చే కిక్కే వేరు. ప్రజెంట్ ఇలాంటి కిక్ కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు నాగార్జున. మరి కెరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్కి నాగ్ సపోర్ట్ ఈసారైనా కలిసి వస్తుందా? లెనిన్తో నిజంగానే మనోడు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడుతున్నాడా? అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా లెనిన్. ఈ ఫ్రైడే థియేటర్స్లోకి వస్తోన్న ఈ సినిమా విడుదల ముందు రోజు వరకు కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ నుంచి సాలిడ్ అటెన్షన్ గెయిన్ చేస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లెనిన్ సినిమాకి బిగ్ సపోర్ట్గా ఉన్నారు అక్కినేని నాగార్జున. ఇప్పటికే లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా సక్సెస్పై ధీమా వ్యక్తం చేసిన నాగ్ మరోసారి రిలీజ్ ప్రెస్ మీట్లోనూ అభిమానులతో పాటు ఆడియన్స్కి కూడా అదే భరోసా అందించారు. సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్. లెనిన్ సినిమా కోసం ఒక తండ్రిగా ఎంత చేయాలో అంతా చేశానని, ఈసారి అఖిల్ ఖచ్చితంగా హిట్ కొట్టడం గ్యారంటీ అన్నారు నాగార్జున. అంతేకాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా తర్వాత తాను అంతగా ఇన్వాల్వ్ అయ్యింది కూడా లెనిన్ సినిమా విషయంలోనే అని ఎక్సైట్మెంట్ పెంచేశారు. అలాగే ఈ సినిమాలో అఖిల్ పెర్ఫార్మెన్స్తో పాటు హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సే కూడా అదే రేంజ్లో అటు గ్లామర్ ఇటు యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుందని క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిల్మ్, రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. లెనిన్ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీం ఎన్నో కష్టాలు ఫేస్ చేసిందన్న నాగ్, మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఎంతో ఎక్సైట్ అయినట్లుగా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. అలాగే తమన్ మ్యూజిక్ లెనిన్ సినిమా మరో హైలైట్ అన్న నాగార్జున, థియేటర్స్లో బీజిఎంకి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ రేంజ్లో ఆర్ఆర్ ఉందని అంచనాలు మరింతగా రెట్టింపు చేశారు. మొత్తంగా ప్రీమియర్స్తోనే లెనిన్ బాక్సాఫీస్ హంగామా మొదలవుతుందని, మనోడు హిట్ కొడుతున్నాడంటూ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు నాగ్. మరి నాగార్జున నమ్మకాన్ని అఖిల్ ఎంతవరకు నిలబెడతాడో వెయిట్ అండ్ సీ. మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, సార్ ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింట మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్. అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు నందు రాసిన డైలాగ్స్.